ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలత సత్య. నేను మీ శ్రీలత. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ముందుగా మీ అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇదేంది వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అని ఇప్పుడు చెప్తుంది అనుకుంటున్నారా? అవునండి, నేనైతే 4th వీక్ చేసుకుంటున్నా. ఈరోజు 4th వీక్. సెకండ్ వీక్ కుదరలే, థర్డ్ వీక్ కొంచెం హెల్త్ బాగాలేకుండే, సో 4th వీక్ చేసుకుంటున్నాను. అందుకే మీ అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. పదండి చూద్దాం ప్రిపరేషన్స్ ఎలా అవుతున్నాయి, ఈ రోజు వ్రతంలో ఎలా ఉంటది, నేను పూజ చేసే విధానం ఎలా ఉంది, ప్రసాదాలు దేవుడికి అమ్మవారికి నేను ప్రసాదాలు ఏమేమి పెడతాను, వాయినంకి ఎంతమంది వస్తారు, వాయినంలో ఏమేమి ఐటమ్స్ పెట్టి వాయినం ఇస్తారు. అఫ్ కోర్స్ అందరు పెట్టినట్టే పెడతా. మీ అందరికి అవన్నీ మీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయండి. డెకరేషన్ ఇంకేమి స్టార్ట్ అవ్వలేదు. వంటలు అవుతున్నాయి ప్రజెంట్ అయితే. మా చెల్లి పావని ఉంది కదా, తను వచ్చింది. తన వంటల సెక్షన్, నేను పూజ రామిదలు తోమడం అలాంటివన్నీ ఇప్పటి వరకు ప్రిపరేషన్స్ చూద్దాం పదండి. సో ఫ్రెండ్స్, ప్రిపరేషన్స్ విషయానికి వస్తే ఇది ఇక్కడ పావన అయితే పులిహోర కలుపుతుంది. ప్రజెంట్ పులిహోర ఒక్కటైంది. పక్కన శనగలు ఇంపార్టెంట్ కదా ఈ వ్రతంకి, వాయినంకి శనగలు ఖచ్చితంగా ఇవ్వాలి కదా. ఇక్కడ కనిపిస్తున్న సిల్వర్ ప్లేట్స్ వచ్చేసి వాయినంకి గిఫ్ట్ ఇస్తాం కదా, అందుకని తీసుకొచ్చినవి. ఆ షేప్ కొన్ని, ఈ షేప్ లోటస్ లాంటివి కొన్ని తెచ్చినాం. చూద్దాం, అవి తగ్గితే అవి అయిపోతే ఇవి ఇద్దామని 2 వెరైటీస్ తెచ్చిన. ఇదంతా ఈ లోటస్ అమ్మవారిని కూర్చోబెట్టడానికి సిల్వర్ కలర్ది. ఈ పూజ దీపం ఆయిల్స్, బనానాస్, ఫ్రూట్స్, గాజులు అయితే ముందే 2/6 సైజు 2/4 సైజు 2 సైజెస్ తెచ్చిన. ఓపెన్ చేసి ఇట్లా ట్రేలలో వేసి పెట్టుకున్నా. ఇక వెండి ఐటమ్స్ అన్నీ కడిగి రెడీగా పెట్టుకున్నాం. ఈ బత్తాయిలు, వాయినంకి బత్తాయిలు పెడదాం అనుకున్నాం అనమాట. అక్కడ కొబ్బరికాయలు, పువ్వులు అయితే కుర్చీ పెట్టినాం. అవుతున్నాయి ప్రిపరేషన్స్. సత్య బయటికి వెళ్ళిండు. సత్య వస్తే పువ్వులు కట్టే పని అంతా అయినదనమాట. అందుకు కుర్చీ అయితే పెట్టాం, నేను పావని పువ్వులు. మీరంతా ఇదంతా ఒకసారి చూసుకోండి. ఇలా ఉంది. లాస్ట్కి ఈవినింగ్ కల్లా అంతా సెట్ చేసి అప్పుడు వ్యూ ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ అమ్మవారికి లోటస్ ఇష్టమని ఇక్కడ లోటస్లు, చామంతి, గులాబీ ఇవన్నీ ఉన్నాయి. శనగలు ప్యాక్ చేయాలి. శనగలు ప్యాక్ చేయడానికి జిప్లాక్ కవర్స్ తెచ్చిండు సత్య, అందులో ప్యాక్ చేయాలి. లక్కీ స్కూల్కి వెళ్తా చెప్పిపోయిండు, నేను వచ్చాక శనగలు ప్యాక్ చేస్తానని. లక్కీ పని అది. ఇక్కడ ఉన్న రెడ్ కలర్ పింక్ స్టాండ్ కనిపిస్తుంది, అది అరటి కొమ్మలు పెట్టడానికి అనమాట. ప్రతిసారి అరటి కొమ్మలు పెట్టడానికి చాలా కష్టం అవుతుంది. ఇది ఆన్లైన్లో బుక్ చేసినాం, వచ్చేసినాయి. ప్రజెంట్ అయితే పులిహోర కలపడం అయిపోయింది. పులిహోర ఒక ప్రసాదం అయింది. 7 రకాల ప్రసాదాలు పెడుతున్నామండి అమ్మవారికి. పులిహోర వరకు అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఇంకా మిగతా 6 రకాలు ఏంటేంటో. ఇంకా పావని సెక్షన్ మొత్తం ప్రసాదాలు చేయడం. సత్య బయటికి వెళ్ళాడు. సత్య బయట నుంచి రాగానే అమ్మవారిని రెడీ చేయడం అదంతా నేను సత్య చూసుకోవాలి. ఇంకా పావని రాగానే అన్నది, ప్రసాదాల సెక్షన్ మొత్తం నేను చూసుకుంటానక్క, అమ్మవారి దగ్గర పని మొత్తం నువ్వు చూసుకో అని. అయినా మధ్యలో కూడా దీనికి అమ్మవారి దగ్గర కూడా హెల్ప్ చేస్తూనే ఉంది. అక్కడ మామిడి కొమ్మలు కట్టాలి. అట్టాకులు ఖరాబ్ అవుతాయని అట్లా బకెట్లో వేసి పెట్టినాం ముందు రోజు తెచ్చి. డైనింగ్ టేబుల్ ఇక్కడ మధ్యలో సెంటర్లో ఉంటుండే. డైనింగ్ హాల్లో అమ్మవారిని పెడుతున్నా. డైనింగ్ టేబుల్ అట్లా లాస్ట్కి జరిపేసినాము. మళ్ళీ మెయిన్ హాల్లో ఎదురుగా హాల్లో కూర్చోబెట్టద్దు కదా లక్ష్మీదేవిని, డోర్కి ఎదురుగా అనేసి ఇంకా డైనింగ్ హాల్లో పెడుతున్నాం. ఇది కొద్ది లోపలికి ఉంటుంది. यतोऽनन्तशक्तेरनन्ताश्च जीवा यतो निर्गुणादप्रमेया गुणास्ति यतोऽनन्तशक्तेरनन्ताश्च जीवा यतो निर्गुणादप्रमेया गुणास्ति यतो भाति सर्वं त्रिधा भेदभिन्नं सदा तमो भजाम यतो भाति सर्वं त्रिधा भेदभिन्नं सदा तं गणेशं नमामो भजामः।
यतश्चाविरासीज्जगत्सर्वमेतत् तथा जासनो विश्वगो विश्वगोप्ता यतश्चाविरासीज्जगत्सर्वमेतत् మాతా మహాలక్ష్మి మముగన్న తల్లి ఇలవేల్పు నీవని కొలిచేము నిమ్ము కామితము నీడేర్చువో కల్పవల్లి కరుణతో మమ్మేలు
సంపదలొసగే ధనలక్ష్మికి సేవలు చేయండి. కొలిచిన వారికి కన్న తల్లిగా నమ్మిన భక్తుల కల్పవల్లిగా దయతో బ్రోచే కరుణా సాగరి దయతో బ్రోచే కరుణా సాగరి పావన పదముల శరణం మనుచు శ్రీలక్ష్మి పూజకు రండి. సిరి సంపదలొసగే ధనలక్ష్మికి సేవలు చేయండి. అష్ట కష్టములు వాపే తల్లి అష్టైశ్వర్యములొసగే తల్లి అష్టలక్ష్మిగా అవనిలో వెలిగే అష్టలక్ష్మిగా అవనిలో వెలిగే విష్ణు మనోహరి కరుణా సాగరి శ్రీలక్ష్మి పూజకు రండి. సిరి సంపదలొసగే ధనలక్ష్మికి సేవలు చేయండి. సౌభాగ్యములను గూర్చే తల్లి సౌభాగ్యలక్ష్మి ధన కనకాదుల నొసగే తల్లి ధనలక్ష్మి నోమును నోచే ధనలక్ష్మి నోమును నోచే వేడిన వారల బ్రోచే జనని శ్రీలక్ష్మి పూజకు రండి. సిరి సంపదలొసగే ధనలక్ష్మికి సేవలు చేయండి. శ్రీ ధనలక్ష్మిని కొలిచిన ఇంట స్థిరముగాలరును సిరి సంపదలు. శ్రీ ధనలక్ష్మిని కొలిచిన ఇంట స్థిరముగాలరును సిరి సంపదలు. శ్రీ ధనలక్ష్మిని కొలిచే భాగ్యం శ్రీ ధనలక్ష్మిని కొలిచే భాగ్యం ఎన్నో జన్మల నోముల ఫలము శ్రీలక్ష్మి పూజకు రండి. దారిద్ర్యమును ధ్వంసము చేసి వైభోగములను కూర్చే తల్లి దారిద్ర్యమును ధ్వంసము చేసి వైభోగములను గూర్చే తల్లి శ్రీ మహాలక్ష్మి చల్లని దీవెన శ్రీ మహాలక్ష్మి చల్లని దీవెన ఆశ్రిత కోటికి శుభమగు రక్షణ శ్రీలక్ష్మి పూజకు రండి. ఆశ్రిత కోటికి అమృతమయము ఓం విద్యుత్యే నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూత్యై నమః. ఓం సులభై నమః. ఓం పరామాత్మికాయ నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం శుచాయ నమః. ఓం స్వాహాయ నమః. ఓం పదాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్కరే నమః. ఓం విభవత్యే నమః. ఓం ఆదిత్యే నమః. ఓం నిత్యే నమః. ఓం దిత్తయే నమః. ఓం వసుదాయ నమః. ఓం వసుధారిణ్యే నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షే నమః. ఓం క్రోధ సంభవాయ నమః. ఓం
अनुग्रहप्रदाय नमः। ओम बुद्धाय नमः। ओम अनकाय नमः। ओम हरिवल्लभाय नमः। ओम अशोकाय नमः। ओम अमृताय नमः। ओम दित्याय नमः। ओम लोकशोकविनाशिने नमः। ओम धर्मनिलयाय नमः। ओम कर्णाय नमः। ओम लोकमात्रे नमः। ओम पद्मप्रिये नमः। ओम पद्महस्ताय नमः। ओम पद्माक्षय नमः। ओम पद्मसुंदराय नमः। ओम पद्योद्भवाय नमः। ओम पद्ममुखे नमः। ओम पद्मनाभप्रिये नमः। ओम रमाकान्ताय नमः। ओम पद्मवरदाय नमः। ओम देवे नमः। ओम पद्मिन्ये नमः। ओम पद्मगन्धिन्ये नमः। ओम पुण्यगरुशीतलाय नमः। ओम लाभजन्याय नमः। ओम पुष्ये नमः। ओम पुष्य शिवाय नमः। ओम शिवकर्ते नमः। ओम सत्यविमलाय नमः। ओम विश्वजन्ये नमः। ओम शिष्टे नमः। ओम दारिद्र्यनाशिन्ये नमः। ओम प्रीतिपुष्करिण्ये नमः। ओम शान्ताय नमः। ओम शुक्लमाल्याम्बरे नमः। ओम श्रिये भास्करे नमः। ओम बिल्वनिलयाय नमः। ओम बलोहाय नमः। ओम यशस्विन्ये नमः। ओम वसुन्धराय नमः। ओम उदारंगाय नमः। ओम हारिण्ये नमः। ओम उमामालिन्ये नमः। ओम धनधान्यकर्ते नमः। ओम सिद्धये नमः। ओम श्रैणासौम्याय नमः। ओम शुभदाय नमः। ओम रूपवेगमाताय नमः। ओम वरलक्ष्मे नमः। ओम वसुप्रदाय नमः। ओम शुभदाय नमः। ओम हिरण्यप्राकाराय नमः। ओम समुद्रतनयाय नमः। ओम जये नमः। ओम मंगलदेव्ये नमः। ओम विष्णु वक्षस्थलाय स्थिते नमः। ओम विष्णुपत्ये नमः। ओम प्रसन्नाक्षय नमः। ओम नारायणाय समश्रिते नमः। ओम ॐ जय लक्ष्मी माता मैया जय लक्ष्मी माता तुमको निस दिन सेवत तुमको निस दिन सेवत हर विष्णु ध्याता ॐ जय लक्ष्मी माता ॐ जय लक्ष्मी माता
सर्वफलप्रदशास्त्रमये रथगजतुरगपदादि समावृत परिजनमण्डितलोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित तापनिवारिणि पादयुते जय जय हे मधुसूदन कामिनि गजलक्ष्मी रूपेण पालय वैखगवाहिनि मोहिनि चक्रिणि रागविवर्धनि ज्ञानमये गुणगणवारिधि लोकहितैषिणि स्वरसप्तभूषित गाननुते सकल सुरासुरदेव मुनीश्वर मानव वन्दित वारयुते जय जय हे मधुसूदन कामिनि सन्तान लक्ष्मी सदा पालय ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలము నీవు ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలము నీవు ఇట్లా రమ్మనుచో పిలిచి కోట్లాదనమిచ్చే తల్లి అమ్మ ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలము నీవు ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలము నీవు ఇట్లా రమ్మనుచో పిలిచి కోట్లాదనమిచ్చే తల్లి సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నుదుట కుంకుమ రవిబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుట కుంకుమ రవిబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా చనహారము గలమున విరియగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ
కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యములించి పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి ప్రతినిత్యమున పూజలందుకుని సర్వకాలముల శుభ గడియలుగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సుఖము సంపదలిచ్చే తల్లి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యం ఐదవదనము ఇచ్చే తల్లి ఎట్లా నిందెత్తు పొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిందెత్తు పొందునమ్మ హారతి గౌరమ్మ మాయని తీరవేల్పు శుభములందించు పచ్చని నీ మోము మనసు మురిపించు 5 మంది సెట్లకి వందన అనుకో ఎవరితోనైనా బొట్టు పసుపు పెట్టియచ్చు అదే అంటున్నా అందరికి ఎవరు कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती करमूले स्थिता गौरी प्रभाते करदर्शनम् प्रभाते करदर्शनम्
वसते लक्ष्मी करमध्ये सरस्वती करमूले स्थिता गौरी प्रभाते करदर्शनम् प्रभाते करदर्शनम् करमूले स्थिता गौरी प्रभाते करदर्शनम् प्रभाते करदर्शनम् ఏ రీతి పొగడెదనమ్మ నీ మహిమ గజలక్ష్మి నీకు సాటి వేరెవరమ్మ మా తల్లి క్షీరాబ్ది కన్యా నీ పదమే పూజిల్చేము ఏ రీతి పొగడెదనమ్మ నీ మహిమ గజలక్ష్మి నీకు సాటి వేరెవరమ్మ మా తల్లి క్షీరాబ్ది కన్యా పాలకడలి పుత్రిక నీవై ఆది విష్ణు సరసన చేరి శరణమన్న సురగణములను ఆదరించి కాచిన తల్లి బ్రోవవమ్మ శ్రీ గజలక్ష్మి ఏ రీతి పొగడెదనమ్మ నీ మహిమ గజలక్ష్మి నీదు మహిమ వర్ణించంగా సకల సురలకే సాధ్యం కాదుగా అమృత
వరలక్ష్మి తల్లి రావమ్మా మా పూజలందుకోవమ్మా నీ నోము నోచి కొలిచేము దీవించవమ్మ వరలక్ష్మి వరలక్ష్మి తల్లి రావమ్మా మా పూజలందుకోవమ్మా ఓం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లి నీ మహిమల్ని చూపవమ్మా సో ఫ్రెండ్స్ చూసారు కదా వాయినం ఇవ్వడం అందరూ ముత్తైదువులు రావడం పూజ అయిపోవడం అన్నీ అయిపోయాయి. ఇప్పుడే లాస్ట్ వాయినం కూడా ఇచ్చాను. ఇప్పటి వరకు కూడా వస్తూనే ఉన్నారు. టైం చూసినట్టయితే ఇప్పుడు చూడండి 11:16 అవుతుంది. ఆల్మోస్ట్ 11:30 వరకు వచ్చిర్రు. ఇప్పుడు ఈ శారీ చేంజ్ చేసుకొని ఇదంతా ఇల్లంతా క్లీన్ చేసుకొని 12 అవుతుందో 1 అవుతుందో. ఈ పూజా విధానం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో విషయం, ఇందులో నేను అమ్మవారిని రెడీ చేసిన విధానం, ఈ అరేంజ్మెంట్, ఇదంతా డెకరేషన్ ఎలా ఉందో చెప్తే ముందు మళ్ళీ వినాయక చవితి ఉంది కదా, మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో పెడితే సేమ్ నేను యాస్టీజ్ వినాయక చవితికి కూడా అవే కంటిన్యూ చేస్తాను. మీకు ఏది నచ్చిందో అది. నా కష్టం చూడండి, నిన్న నైట్ 4 అయింది, ఇప్పుడు 1 అవుతుందో 2 అవుతుందో పడుకునే వరకు. సో మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇవ్వండి. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీలత సత్య. ఈ రోజుకైతే ఇంతే ఫ్రెండ్స్, ఇంకా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.